హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ పాజిటివ్. థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఒకసారి చెక్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, హైప్ చేయండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరగా. ఓకేనా? ఎవరెవరికి అవసరం ఉందో మన వీడియోస్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకేనా? రైట్. అండ్ ఇక్కడ కొంతమంది వాయిస్ మెసేజ్ పెట్టున్నారు. మన దగ్గర పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళు, ప్లస్ వాళ్ళకి ఏ చిన్న ప్రాబ్లం అయినా షేర్ చేసుకుంటూ ఉంటారు నాతోటి. సో అలాగా ఒక తన పేరు చెప్పకూడదు, చెప్పను, తన పర్మిషన్ లేకుండా చెప్పను. సో తను చాలా ఎట్లాంటి థాట్స్లో అంటే, ఎంత లో ఎనర్జీలో అంటే, ఎంత ఫ్రస్ట్రేషన్లో అంటే, ఇంచుమించు ఆ చివరి దాకా ఏం చేసుకుంటుంది అన్న భయం కూడా నాకు వచ్చేసింది. ఆ అమ్మాయి ఏడుస్తూ అలా మెసేజ్ పెట్టేస్తే లిటరలీ నేను ఇంకా అమ్మాయికి రిప్లై ఇవ్వకుండా, ఇస్తే ఇంక అమ్మాయి పెయిన్ ఎక్కువ అవుతుందేమో అని లిటరలీ ఆ అమ్మాయి వాయిస్ మెసేజ్ అన్ని వినగానే అసలు నాకెందుకో తెలీదు, ఉన్న ఉన్న చోటనే అక్కడనే కళ్ళు మూసుకొని డివైన్‌కి అలానే ప్రేయర్ చేశాను ఆ అమ్మాయి విషయంలో. ఎందుకంటే ఆ అమ్మాయి పక్కన ఎవరున్నారో, ఆ అమ్మాయిని కాపాడడానికో, లేకపోతే ఇంకోటో ఆ అమ్మాయికి ఓదార్చడానికో, అమ్మాయి ఎక్కడుంటారో, అమ్మాయి పేరేంటో కూడా నాకు తెలీదు. సో అలా వాయిస్ మెసేజ్ పెట్టినప్పుడు నేను చాలా బాధొచ్చేసింది నాకు ముందు. టెన్షనొచ్చేసింది. ఏంటి అంటే, ఏం చేసుకుంటారు? ఆ ఫ్రస్ట్రేషన్‌లో అలా ఏడుస్తూ పెట్టేసరికి నేను చాలా గాబరా పడిపోయాను. వాళ్ళు ఎవ్వరైనా సరే లిటరల్లీ దేవుడిని అక్కడే ప్రే చేసుకున్నా. ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి సిట్యుయేషన్ ఏంటో, ఆ అమ్మాయి మనసుని ఫస్ట్ మార్చండి. ఎందుకంటే ఎవరు ఎళ్లి కాపాడమని అడగలే నేను. ఫస్టు ఆ అమ్మాయి మానసిక స్థితిని మార్చండి యూనివర్స్. నేను అదే దండం పెట్టుకున్నా. ఆ అమ్మాయి మైండ్ సెట్ ఏదైతే ఉందో, ఎంత లో ఫ్రస్ట్రేషన్‌లో ఆ టైంలో ఆవేశంలో ఏం చేసుకుంటారో కూడా తెలీదు. ఆ తర్వాత ఏమన్నా అయిన తర్వాత అప్పుడు ఇబ్బంది పడ్డం, అప్పుడు పశ్చాత్తాపపడ్డం, తొందరపడ్డానని అప్పుడు బాధపడడం కాదు. నేను అదే ఫస్ట్ దేవుడిని కోరుకున్నా. ఫస్ట్ ఆ అమ్మాయి మైండ్ సెట్ మార్చండి దయచేసి. లిటరలీ నా కంట్లో నీళ్ళొచ్చేసినాయి అనమాట. ఏడుస్తా ఆ అమ్మాయి కోసం ప్రే చేశాను. సో ఇంకా తర్వాత నేను యూనివర్స్ మీద నాకంత నమ్మకం కాబట్టి నేను ప్రే చేశాను. నీదే భారం నీకే సరెండర్ చేస్తున్నా అమ్మాయి లైఫ్‌ని అని చెప్పి నేను అట్లనే ప్రే చేశాను. అయిపోయింది. ఆ తర్వాత పక్క రోజు, పక్క రోజు ఆ అమ్మాయి పక్క రోజు ఈవినింగు, నైట్ ఆ అమ్మాయి మెసేజ్ చేసింది నాకు. మళ్ళీ నేను థర్డ్ డేనో ఏమో ఆ మెసేజ్ చూశాననమాట. థర్డ్ డే మార్నింగ్ ఎప్పుడో 10 తర్వాత ఆ మెసేజ్ చూశాననమాట. ఏంటి అనంటే, ఆ అమ్మాయి పెట్టిన వాయిస్ మెసేజ్ మీరే వినండి. బాధని అనకూడదు, సరేనా? హాయ్ వాణి అక్క, ఎలా ఉన్నావు అక్క? బాగున్నావా? నువ్వు బాగుండాలక్క. అక్క, నీకు ఒక మాట చెప్పాలక్క. అక్క, మన నీకు నా ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పుకున్నాను కదా, నిజంగానే నీతో టారో రీడింగ్ తీసుకుందామని. కానీ నీకు చెప్పాకక్క నా మనసు చాలా తేలిక పడిందక్క. నిజంగాను దేవుడి మనం తప్పించుకొని మనం ఎప్పుడైతే మన మనసులో భారం చెప్తే ఎంత ఫ్రీగా ఉంటుందో. నీకు కూడా వాయిస్ మెసేజ్ పెట్టినప్పుడు ఆ రోజు నుంచి నా మనసులో ఎటువంటి బాధ లేదక్క, కోపమూ లేదు, అసూయ లేదు, ఏమీ లేదక్క, ఇష్టమూ లేదు, ఏమీ లేదు. న్యూట్రల్గా ఉన్నానక్క. నిజంగా నా మనసు ఒక అద్దంలా ఉంది, పున్నమి చంద్రుడిలా ఉందక్క. నిజంగా చెప్తున్నాను, నిజంగా నీకు ఏ విషయమైనా షేర్ చేసుకుంటే ఏదైనా సరే చాలా హ్యాపీగా ఉంటాం అక్క. అక్క, నీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అక్క, దయచేసి నువ్వు కాదని అనకూడదు, సరేనా? ఆ రోజు సాయంత్రం కల్లా ఆ అమ్మాయి మైండ్ ఏదో
క్లీన్ చేసి కడిగేస్తే ఎలా ఉంటదో, అదే తన మాటల్లో అదే చెప్తున్నారు కదా! నా మనసు అద్దంలాగా, పున్నం చంద్రుడిలాగా అలా మీతో నేను షేర్ చేసుకున్నాక ఆహ్, కొన్ని కొంత టైంలోనే నా మనసు ఇలా భారమంతా ఎవరో దించేసినట్టుగా అయిపోయిందక్క. లిటరల్లీ తను చాలా ఎమోషనల్ అవుతూ నాకు మెసేజ్ పెట్టారు. లిటరల్లీ నేను ఆ అమ్మాయి నాకు వాయిస్ మెసేజ్ పెట్టినప్పుడు నేను ఆ అమ్మాయికి రిప్లై కూడా ఇవ్వలా. జస్ట్ ఇంకా ఉన్నదున్న దగ్గర నాకెందుకంటే గాబరా వచ్చేసింది. ఆ అమ్మాయికి ఏం కాకూడదు. ఆ అమ్మాయి సేఫ్ సైడ్‌లో ఉండాలి. యూనివర్స్ నువ్వే కాపాడు. ఇంతే దండం పెట్టుకున్నా. సో, ఆ అమ్మాయికి యూనివర్స్ చూడండి ఎట్లా వర్క్ చేస్తారు. మనం ప్యూర్ హార్ట్‌తో మనం ఒకరి గురించి ప్రే చేసినప్పుడు వాళ్ళకి యూనివర్స్ ఎలా హెల్ప్ చేస్తారో చూడండి. మీరంటారు కదా! "అక్క మీ నోటితో ఏమన్నా అంటే జరుగుతుంది. మీరేమన్నా బ్లెస్ చేస్తే జరుగుతుంది. మా మనసు ఇదేంటంటే పాజిటివ్ ఎనర్జీ. ఎట్లా మన ఆరా ఎప్పుడైతే పాజిటివ్‌గా ఉంచుకుంటామో మంచి మాట, మంచి మనసు, మంచి నడవడి, మంచి ఆలోచనతో ఎప్పుడైతే ఉంటామో ప్యూర్ సోల్ తోటి నేను చాలా సార్లు చెప్తా కదా! సో, ఏదైనా నేనే కాదు మీరైనా సరే మంచిగా అదే చెప్తున్నాను. మనసు కూడా కల్మషం లేకుండా అలా ఉంచుకోండి. చేసే పని జెన్యూన్‌గా చేస్తే ఆటోమేటిక్‌గా మన ఆరా క్లెన్స్ అవుతుంది. ఓకేనా? దానికి తోడు మెడిటేషన్స్, డివోషనల్‌గా, స్పిరిచువల్‌గా, చాంటింగ్స్, మంత్ర చాంటింగ్స్ చాలా ఉంటాయి. సో, ఆహ్, ఇట్లనే ఇప్పుడు ప్రేయర్ ఎలా ఫలించింది? ఆ అమ్మాయి మాటల్లోనే ఆ అమ్మాయి ఎలా చెప్పింది. నా మనసు కడిగిన ముత్యంలాగా, చంద్రబింబంలాగా అసలు ఎంత హ్యాపీగా ఉన్నానక్క. నాకు తెలియని ఆనందం. ఎందుకో తెలీదు. కాపోతే అమ్మాయి ఏదో వేరే ఇష్యూలో చాలా మానసికంగా కృంగిపోయింది. సో, ఆ పాత గాయం మళ్ళీ ఆహ్, వాళ్ళ ఊరు వెళ్ళేసొచ్చేటప్పటికి మళ్ళీ అది గాయం ఎక్కువయింది. అది తట్టుకోలేకపోయింది అమ్మాయి. దీంట్లో ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఏడుస్తూ నాకు మెసేజ్ చేసింది. సో, ఆ అమ్మాయి కృతజ్ఞతగా అక్క, అమ్మవైనా, తల్లివైనా, నా అక్కవైనా, యూనివర్సల్ అక్కవే నువ్వు. సో, నీకు కాదు అనొద్దు దయచేసి అని చెప్పి ఆహ్, పసుపు, కుంకుమ కింద నేను ఒక 2000 పంపిస్తున్నానక్క. శారీ కొనుక్కో అక్క ప్లీజ్ అక్క అని చెప్పి రిక్వెస్ట్‌గా నాకు ఆ మెసేజ్ కూడా పెట్టున్నారు. నేనది వినిపిస్తాను. కాపోతే మధ్య మధ్యలో కొంచెం తన పర్సనల్ ఉంది కాబట్టి నేనది వినిపించలేకపోతున్నాను. ఇంక కాదు అనలేక మానసిక వేదన అక్క. నేను నీ చెల్లిని అనుకోని అందరికీ నా యూనివర్స్ అక్క కదా! అక్క నాకు ఈ టారో రీడింగ్ వద్దు. అక్క ఈ చీరలు నీకు పసుపు కుంకాల కింద మంచి చీర కొనుక్కో అక్క. ఒక 2000 రూపాయలు వేస్తాను. నా పేరు చెప్పి కోసం స్వార్థం కోసం కాదక్క. మరలా అనుకోకక్క. అట్లైనా ముక్కు ముఖం తెలియని వాడి దగ్గర నేను డబ్బులు తీసుకోవాలని ఆలోచన. ఎందుకంటే నా మనసులో బాధక్క చాలా వరకు క్లియర్ చేసుకున్నాను. మళ్ళీ పండక్కి వచ్చి వెళ్ళాక మళ్ళీ నా బాధ రెట్టింపు అయిపోయిందక్క. అంత మానసిక వేదన నుంచి నేను బయటకు రావడానికి చాలా చాలా మానసిక క్షోభ అనిపించిందక్క. కానీ నీకు వాయిస్ మెసేజ్ పెట్టి మరి నువ్వు ఎలా రియాక్ట్ అయ్యావో నా గురించి ఆ భగవంతుడు ఏం కోరుకున్నావో నాకు తెలియలేదు. నిజంగానక్క ఆ రోజు సాయంత్రం నుంచి కూడా నా మనసు చాలా క్లియర్గా ప్రశాంతంగా నన్ను నేను ఎలా ఉండాలనుకున్నానో అలా ఉందక్క. అందుకేనక్క మరలా అనుకోకక్క. నువ్వు నాకు దేవుడు ఇచ్చిన అక్కవే. అందుకేనక్క ఒక 2000 పంపిస్తానక్క. నా శక్తి కొలితే నాకు అది. నేను మిడిల్ క్లాస్ అమ్మాయిని. అందుకని నీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాకే ఉండాలక్క. ఎప్పుడు నువ్వు దండం పెట్టుకున్నా ఈ చేతిని గుర్తు పెట్టుకోక్క. సరే తన కృతజ్ఞతగా అసలు నాకు అలా తీసుకోను. నాకిష్టం ఉండదమ్మా. కాకపోతే ఒక సెంటిమెంట్‌గా ఆ మాట అనేసరికి కాదనలేకపోయాను. ఎనీవే అమ్మా మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే మీ పేరు కూడా నాకు మెన్షన్ చేయలేదమ్మా. మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే లాట్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్. మీ లైఫ్ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి ఇంకొకసారి అలాంటి నెగెటివ్ ఆలోచనలకి, అలాంటి నెగెటివ్ ఫ్రస్ట్రేషన్స్‌కి ఎళ్ళొద్దమ్మా దయచేసి చెప్తున్నాను. జీవితం ఇంకోటి అట్లా ఏదన్నా వేరే ఏమన్నా చేసుకుంటే ఎట్లా ఉంటుందంటే, అది ఉట్టికి కాకుండా స్వర్గానికి కాకుండా భూమి మీద ఉండకుండా స్వర్గంకి పైకి వెళ్ళకుండా మధ్యలో పిశాచాల్లాగా వేలాడుతూ ఉంటారంట. అది ఎంత నరకం. మళ్ళీ వాళ్ళకి భూమి మీద ఏమి జరుగుతుందో అన్నీ కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళు ముట్టుకోలేరు. అయి చూస్తూ ఇంకా పెయిను. ఘోరంగుంటది. అట్లాంటి పనులు ఎప్పుడు చేయమాకండి. సరేనా? ఆవేశంలో ఎప్పుడు అట్లాంటి డెసిషన్స్ తీసుకోవద్దు. అండ్
రోజు మా అబ్బాయికి రీడింగ్ చెప్పాను, మాకు రీడింగ్ చెప్తున్నారు కదా మేడం. కానీ మాకు ఆ 3,500 ఎక్కడ పోతుందో ఏమో తెలియదు మేడం. కానీ మీరు చెప్పిండే రీడింగ్ నిజంగా మా అబ్బాయికి అదే, మీరు ఆ రోజు నుంచి మా అబ్బాయి కొంచెం కొంచెం బాగా అవుతున్నాడు మేడం. నిజంగానే నేను ఎంత నేను ఆశ్చర్యపోయినాను మేడం. ఏందా మేడం మాకిద్దరి కథ చెప్పింది రీడింగ్, మా అబ్బాయి ఇంత బాగా అవుతున్నాడు, రోజు రోజుకి ఏమి ఇంత బాగా అవుతున్నాడు అనుకుంటున్నాను మేడం. నిజంగానే అంటే మీ నోటి వాకకి అంత బలం ఉంది మేడం. నిజంగానే ఏమన్నా మీరు అన్నారంటే అది జరిగి తీరుతుంది మేడం. నేను బాగా ఒక్కటి మాత్రం బాగా గమనించాను మేడం. మీరు ఏమన్నా కొంచెం బాధపడి ఎవరన్నా ఏమన్నా అన్నారంటే అది జరిగి తీరుతుంది. సంతోషంగా హ్యాపీగా దీవించినారంటే అది వాళ్ళకి జరిగి తీరుతుంది మేడం. ఎవరైనా మీకు ఎవరైనా కానీ, ఇంట్లో వాళ్ళే కానీ ఎవరే కానీ రీడింగ్లో మిమ్మల్ని ఏమన్నా అన్నారంటే వాళ్ళకి అంత ముగిసినట్టే మేడం. నిజంగానే నేను బాగా గమనించాను. మీ అబ్బాయి బాగా అవుతాడమ్మా అని ఒక్క మాట అంతే మీరు, ఒక సింపుల్గా లేదు మీ అబ్బాయి బాగా అవుతాడమ్మా అన్నారు. అంత చాలు మేడం. 3,500 మీకు ఎక్కడో పోతుంది మేడం. అది ఎక్కువ కాదు. మీ ఎనర్జీ తీసుకొని, మీరు మాకు ఎనర్జీ తీసుకొని చెప్పినా చూడు, అది గ్రేట్ మేడం. అది గ్రేట్. దేవుడు దీవించినట్లే, మీరు దీవిస్తే దేవుడు దీవించినట్టే మేడం. ప్రత్యక్షమయ్యి ఒక దేవత దీవించినట్టే నాకు అనిపించింది మేడం. నిజంగానే అది ఎంత మీ వాక్కి ఎంత బలము, ఎంత విలువ, ఒక్క మాటకి కూడా ఎంత బలము, ఎంత విలువ ఉంది చూడు మేడం. అది చూసుకొని మనుషులు మెలగాలి. మిమ్మల్ని ఎవరే కానీ బాధ పెట్టకూడదు మేడం. మనకు మంచి జరగదు. నాకు బాగా తెలిసింది మేడం, నాకు బాగా అర్థమైంది. ప్రతి మాటకి ఎంతో విలువ, మీ మాటకి ప్రతి మాట, ప్రతి వర్డు ఎంతో విలువ మేడం. అది తెలుసుకోవాలి మనుషులు, ఫస్ట్ ప్రజలు తెలుసుకోవాలి. అది మాటకి చాలా బలం ఉంది, విలువ ఉంది. మనము చూసుకొని మాట్లాడాలా, చూసుకొని మెసేజ్ పెట్టాలా అనేది తెలుసుకోవాలా మేడం. తెలుసుకొని మెలగాల. మీరు ఏమన్నా బాధపడినారనుకో, వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా మంచి జరగదు మేడం. అది నాకు బాగా తెలుసు. ఈ విషయం నాకు బాగా అర్థం. ఒక్క మాట అంతే బాగా అవుతాడమ్మా మీ అబ్బాయి. ఏమి ఆ పిల్లలు రీడింగ్ తీసుకోలే, ఏమి లేదు, బాగా అవుతాడు మీ అబ్బాయి అన్నారు అంతే తప్ప. నిజంగా ఆ రోజు నుంచి రోజుకి ఎంత బాగా అవుతున్నాడు మేడం. అదొక్క మాట చాలదా మేడం చెప్పండి. ఆ రోజు సో ఇప్పుడు విన్న వాయిస్ మెసేజ్ పెట్టిన తను పర్సనల్ రీడింగ్ తీసుకున్నారు వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో. వాళ్ళ అబ్బాయి టీనేజ్ అబ్బాయి, ఆ అబ్బాయి విషయంలో చాలా సఫర్ అవుతున్నారు తను. చెప్పినప్పుడు తన ఎనర్జీస్ ప్రకారం నేను చెప్పాను, ఏం భయపడమాకండమ్మా, ముందు ముందు అబ్బాయి మారుతాడు, మంచిగా మారుతాడు, మీరు టెన్షన్ తీసుకోవద్దు. ఎందుకంటే చాలా నెగిటివిటీలో ఉన్నాడు అబ్బాయి. చాలా తల్లిదండ్రులని గౌరవం లేదు, ఎలా పడితే అలా మాట్లాడడం. సో ఏదైనా కానీ సో నేను ఎనర్జీ చూసినప్పుడు అబ్బాయి మారుతాడమ్మా, మీరు టెన్షన్ అవ్వమాకండి, వేరే ఏ తొందరపాటు డెసిషన్స్ తీసుకోవద్దు, అబ్బాయిని ఏం అనొద్దు అని కూడా చెప్పాను. సో తన మాటల్లోనే నిన్న మొన్న మెసేజ్ చేస్తున్నారు. సో అది మీకు వినిపించాను. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది మనం ఎప్పుడైతే ట్రూగా ఉంటామో మన ఆరా చాలా పాజిటివ్గా ఉంటుందమ్మా. మనము అలా పాజిటివ్గా ఉండేవాళ్ళు ఏది పడితే అది అట్లా మాట్లాడకూడదు, చాలా ఆచితూచి మాట్లాడాలా. ఎందుకంటే మాట, అన్న మాట లిటరల్లీ జరుగుతుంది. అందువల్ల సో ఎప్పుడు ఆరాని పాజిటివ్గా పెట్టుకోండి అని చెప్తున్నాను. రైట్, సరే టాపిక్లోకి వచ్చేస్తాము. ఈ పౌర్ణమి తర్వాత మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉంటాయి అండ్ ఎలా ఉండబోతున్నాయి, అండ్ మూన్ ఎనర్జీస్ మీ రిలేషన్ విషయంలో ఏం చెప్తున్నాయి చూద్దాము. అండ్ ఇంకొకటి, ఇది ఎంత ఓల్డ్ అయినా కూడా ఇది నా దగ్గర అలానే ఉంటుంది. దీంతోనే రీడింగ్స్ కూడా చేస్తాను, బట్ పర్సనల్ రీడింగ్స్ లిటరల్లీ దీంతోనే ఎక్కువ చేస్తాను. ఎందుకంటే చాలామంది అడుగున్నారు కాబట్టి చెప్తున్నా ఈ మాట. ఇది ఒరిజినల్ టారో డెక్. మీరు ఎవరైనా డొనేట్ చేయాలి అనుకుంటే హ్యాపీగా చేయొచ్చు. ఎందుకు ఇంత ఓపెన్గా అడుగుతున్నానంటే చాలామంది చెప్పున్నారు. సో దానివల్ల ఇంకొక 10 మందికి ఉపయోగం కలుగుతుంది. సో అది ఎవరైనా మన ఛానల్కి ఇవ్వగలిగితే హ్యాపీగా ఇవ్వచ్చు. మీరు ఇంతకుముందు అడుగున్నారు కాబట్టి నాకు వాళ్ళు ఎవరో గుర్తులేదు కాబట్టి నేను వీడియో ముఖంగా చెప్తున్నానమ్మా. టారో డెక్స్ ఎవరైనా డొనేట్ చేయాలనుకుంటే మన ఛానల్కి చేయొచ్చు. సరే, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. అమ్మా, మీ ఇద్దరి పేర్లు ఇక్కడ రిలేషన్కి సంబంధించి మూన్ ఎనర్జీస్ ఏం చెప్తున్నాయి మీ రిలేషన్కి సంబంధించి అని చూస్తాను. ప్లస్ మీ పర్సన్ ఎనర్జీస్ కూడా చెక్ చేస్తాను కాబట్టి. సో ఇక్కడ మీ పర్సన్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి, మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి. సో మీ ఇద్దరు రిలేషన్కి సంబంధించి ఫస్ట్ మూన్ ఎనర్జీస్ ఏం చెప్తున్నాయి చూద్దాము. తర్వాత మీ పర్సన్ ఈ పౌర్ణమి తర్వాత వాళ్ళ ఎనర్జీస్ ఎలా
ఉన్నాయి, ఎలా చేంజ్ అవుతున్నాయి అనేది కూడా స్టెప్ బై స్టెప్ చూస్తూ పోదాము. కరెంట్ ఫీలింగ్స్, కరెంట్ ఎనర్జీస్ ఎప్పటికప్పుడు ఎప్పటికి 2 సెకండ్స్కి ఒకసారి ఎనర్జీస్ మారిపోతూ ఉంటాయి కదా. అందువల్ల నేను ఫ్రీక్వెంట్గా మీ పర్సన్ ఎప్పటికప్పుడు ఎనర్జీస్ చెక్ చేస్తూ నేను వీడియో చేస్తూనే ఉంటాను. ఫర్దర్గా అదర్ ఎనర్జీస్ కూడా రీడింగ్ కూడా చేస్తూ ఉంటాను. ఎక్కువగా డే బై డే అయినా సరే కరెంట్ ఎనర్జీస్ చెక్ చేద్దాం ఈసారి. ఓకేనా? ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. లిటరలీ వేళ్ళైతే నాకు టచ్ కూడా పోతుందనమాట. అంటే అరిగిపోయినో మరి ఏమో తెలీదు. నున్నగా అయిపోయి తీయడానికి కూడా రావట్లేదు. చూడండి. రైట్, లక్ ఈజ్ ఆన్ యువర్ సైడ్. వావ్. ప్రాస్పరిటీ లైస్ అహెడ్. అరే వా. సంథింగ్ ఈజ్ టేక్ టైమ్ టు బ్రీత్ అవుట్. సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ పాజిటివ్ వే ఇన్ యువర్ రిలేషన్షిప్ అమ్మా. ఇట్స్ టైమ్ టు రిలీజ్ నెగిటివిటీ. ఒక మంచి జరగబోయే ముందు ఇంకా అసలు నెగిటివిటీ ఎందుకు లైఫ్లో? ఎనీవే, ఎనఫ్ ఈజ్ ఎనఫ్. అడ్జస్ట్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్. బాటమ్ ఎనర్జీ, ఏ టైమ్ టు గివ్ రాదర్ దాన్ టేక్. అచ్చా, ఓకే. మీ పర్సన్ ఎనర్జీస్ కూడా, ప్రజెంట్ ఎనర్జీస్ కూడా చెక్ చేస్తాను ఎలా ఉన్నాయి ఈ పౌర్ణమి తర్వాత. ఇది మీ రిలేషన్కి సంబంధించి మూన్ ఎనర్జీస్ ఏం చెప్తున్నాయి అనేది చూసాము. మీ పర్సన్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి అమ్మా ఇప్పుడు. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ ఈ పౌర్ణమి తర్వాత అట్ దిస్ సిచ్యువేషన్, వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళ ఎనర్జీస్ ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఏంటి. డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్. ఉమెన్ హోల్డింగ్ ఏ కాయిన్. ఇన్ అండ్ యాంగ్. ఫస్ట్ చక్ర ఆర్కేంజల్ మైకేల్. Contract. The temple path. Magician and the mirror. Financial contracts. Okay. Next. ఇంకా మీ పర్సన్ ఆలోచనలు ఏమున్నాయి చూద్దాము. క్లారిఫై చేసుకుంటూ మాట్లాడదాము. Please angels, why is this luck is on your side here? Why is this luck is on your side? చెప్పాను కదా, లక్ ఈజ్ ఆన్ యువర్ సైడ్ అంటే ఇక్కడ మీ పర్సన్ సమ్ భయంతోనో, సమ్ ఇన్సెక్యూరిటీస్తోనో హిడన్గా ఫీల్ అవుతున్నా యాక్షన్ తీసుకోలేకపోవడము, ఇప్పుడు దాకా ఒక స్టక్డ్ ఎనర్జీలో ఉండడము, వాళ్ళ కంఫర్ట్ జోన్ దాటి బయటికి రాకపోవడము, ఇది జరిగింది. బట్ ఇప్పుడు మీ వైపుకి లక్ అనేది టర్న్ అయింది, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎనర్జీ. సో ఇక్కడ ఈ పర్సన్ మీతో కమ్యూనికేట్ చేయాలి అనుకుంటున్నారు. ఈ పర్సన్ నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ ఖచ్చితంగా రావచ్చు. అంటే వీళ్ళు ఒక పర్ఫెక్ట్ టైం కోసమో లేకపోతే దీనికోసమో ఇప్పటిదాకా వెయిట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళ భయాల్ని అధిగమించుకుంటూ. సో వెయిటింగ్ మోడ్లో కూడా ఉన్నట్టున్నారు. సో ఇప్పుడు మీకు చాలా అబ్స్టాకిల్స్ తర్వాత మేబీ మీ ఇద్దరు రిలేషన్ నో కాంటాక్ట్లోకి వచ్చి 8 months అయినా ఉండాలి, 8 weeks అయినా ఉండాలి.
ఆర్ ఎల్స్ 4 ఇయర్స్ కూడా అయ్యుండాలి. ఓకేనా? 4 ఇయర్స్ కూడా అయ్యుండాలి. సో, దాని మూలాన ఈ పర్సన్ చాలా అబ్‌స్టాకిల్స్, చాలా తర్జన భర్జన తర్వాత చాలా భయాల్ని ఓవర్‌కమ్ చేసుకుంటూ మీతో కమ్యూనికేట్ చేయాలి అని ఆలోచిస్తున్నారంట. మూన్ ఎనర్జీస్ అదే చెప్తున్నారు. మేబీ ఈ పర్సన్ నుంచి మీకు కమ్యూనికేషన్ రావచ్చమ్మా. రావచ్చు కాదు, ఈ మంత్‌లో చాలామందికి మీ పర్సన్ నుంచి కాల్ ఆర్ మెసేజ్ రావచ్చు ఖచ్చితంగా. లేదా ఈ పర్సనే డైరెక్ట్‌గా మీ లైఫ్‌లోకి రావచ్చు. ఎందుకంటే ఎనర్జీస్ మెడిటేషన్‌లో ఉన్నప్పుడు ఎనర్జీస్ చాలా రిఫ్లెక్ట్ అవుతున్నాయి. చాలా మేజర్ షిఫ్ట్స్ ఎస్పెషల్లీ ట్విన్ ఫ్లేమ్స్ రిలేషన్‌షిప్‌లో కూడా మేజర్ షిఫ్ట్‌లు జరగబోతా ఉన్నాయి. చేంజెస్ రాబోతా ఉన్నాయి. బీ రెడీ. కాకపోతే ఇక్కడ నేను చెప్పేదేంటంటే వాళ్ళు వచ్చిన తర్వాత లేకపోతే వాళ్ళు కాల్ ఆర్ మెసేజ్ చేసిన తర్వాత ఏం నిర్ణయం తీసుకుంటారు, వాళ్ళు ఏం మాట్లాడతారు అనేది నేను చెప్పట్లేదు. బట్ మోర్ ఓవర్ అంటే ఎక్కువ మంది విషయంలో మెసేజో, కాలో రావచ్చు. ఆ పర్సన్ మీతో డైరెక్ట్‌గా వచ్చి కమ్యూనికేట్ చేసి మాట్లాడొచ్చు. అది ఏం మాట్లాడతారు అనేది ఇప్పుడు నేను ఇంకా నాకు ఎనర్జీస్ అందట్లేదు. బట్ కమ్యూనికేషన్ అయితే మస్ట్ అండ్ షుడ్ కనపడుతుంది చాలా మంది విషయంలో. వై ఈస్ దిస్ ప్రాస్పరిటీ లైస్ అహెడ్? ఏదైతే ఫైనాన్షియల్లీ మొత్తం కొలాప్స్ అయిపోయిందో, లేదా మీ ఇద్దరి రిలేషన్‌లో స్టెబిలిటీ విషయంలో అంతా కొలాప్స్ అయిపోయిందో, ఈ పర్సన్ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. చెప్పాను కదా! ఎక్కువగా భయం అనేది ఈ పర్సన్‌కి హిడెన్‌గా ఉంది. కానీ బయటికి ఓపెన్ అప్ అవ్వట్లేదు. చూడండి. చాలా ఆలోచించి చాలా లాస్‌కి గురై ఉన్నారు. మేబీ ఈ పర్సన్‌ని తన లైఫ్‌లో ఫైనాన్షియల్‌గా కూడా ఎవరో చీట్ చేసి కూడా ఉండుండాలి. స్టెబిలిటీ ఎమోషనల్ స్టెబిలిటీ లేదు, ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేదు. బట్ ఈ పర్సన్ మీకోసం స్టాండ్ తీసుకోవాలి అనుకుంటున్నా రెడీగానే ఉన్నారు. కానీ మేబీ మీరు ఎమోషనల్‌గా ఈ రిలేషన్ నుంచి వాక్ అవే చేస్తున్నట్టున్నారు. సో, జడ్జ్‌మెంటల్ ఎనర్జీ చూడండి. చూడండి. మేబీ ఈ పర్సన్ లైఫ్‌లో మేబీ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఉండున్నా, అక్కడి నుంచి కూడా ఈ పర్సన్ స్టాండ్ తీసుకునే ఉద్దేశం కనపడుతుంది. అంటే అక్కడ కాకపోతే ఈ పర్సన్ లైఫ్‌లో ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో, వాళ్ళు కొంచెం పవర్‌ఫుల్లే కనపడుతుంది. సో, ఆ విషయంలో కూడా ఈ పర్సన్ ఇక్కడ మీతో కమ్యూనికేషన్ లేదు. అక్కడ ప్రాబ్లమ్స్ చాలా అబ్‌స్టాకిల్స్ ఫేస్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ మీ పర్సన్ టారస్ వృషభ రాశి అయింటే ఎస్పెషల్లీ అండ్ కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి అయింటే ఆర్ఎల్స్ ధను రాశి, మేష రాశి అయినా కూడా ఎక్కువగా ఎనర్జీస్ ఇక్కడ వృషభ రాశి ఎనర్జీసే ఎక్కువ కనపడుతున్నాయి. సో, వాళ్ళకి సంబంధించి మీ పర్సన్ ఒకవేళ ఎనర్జీస్ చదివితే సరే. ఈ పర్సన్ ఒక నిర్ణయం తీసుకొని మీ లైఫ్‌లోకి తిరిగి రావాలి, సెకండ్ ఛాన్స్ అడగాలి. ఈ రిలేషన్‌ను మీ ఇద్దరి మధ్య రిలేషను కొలాప్స్ అయిపోయింది, ఎండ్ అయిపోయిందనే ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీ ఇద్దరి రిలేషన్‌లో ఫౌండేషనే స్ట్రాంగ్ లేదమ్మా. నమ్మకం లేదు. నమ్మకాన్ని కోల్పోయినారు ఈ పర్సన్ మీ విషయంలో. మీ దగ్గర. సో, రెడీ మీ లైఫ్‌లోకి తిరిగి రావడానికో, మీకు ఆఫర్ చేయడానికో ఈ పర్సన్ రెడీ అయినా కూడా చాలా స్లో మూవింగ్ ఎనర్జీ అనేది కనపడుతుంది. ఆ స్లో మూవింగ్ ఎనర్జీలో కూడా భయం, కరేజ్ లేదు. సో, ఆలోచించి దిమాగ్ ఖరాబ్ చేసుకుంటున్నారు అనేది చెప్పాలా ఒక మాటలో. ఎందుకంటే వీళ్ళు చాలా అబద్ధాలు చెప్పున్నారు. అండ్ ఇంకొకటి ఇక్కడ ఈ పర్సన్ తోటి మీరెప్పుడైతే నో కాంటాక్ట్, లో కాంటాక్ట్‌లోకి వెళ్ళిపోయి ఉన్నారో, సెపరేషన్ అయిందో, ఆ తర్వాత నుంచి మీ లైఫ్ ఇప్పటికి చాలా గ్రోత్ అనేది వచ్చింది. మీలో మార్పనేది వచ్చింది. ఫైనాన్షియల్ స్టెబిలిటీ వచ్చింది. మీ హ్యాపీనెస్‌లో చేంజెస్ వచ్చినియి. మీ యాటిట్యూడ్‌లో చేంజెస్ వచ్చినియి. మీ ఆలోచన విధానంలో చేంజెస్ వచ్చినియి. మీ బాడీ లాంగ్వేజ్‌లో చేంజెస్ వచ్చినియి. మీ కమ్యూనికేషన్ స్కిల్స్‌లో
చేంజెస్ వచ్చినాయి. ఈ పర్సన్ అదే చూస్తున్నారు. మీ లైఫ్‌లో ప్రాస్పరిటీ అంటే ప్రాస్పరిటీ మీన్స్ నాట్ ఓన్లీ ఫైనాన్షియల్ ప్రాస్పరిటీ, ఎమోషనల్ ప్రాస్పరిటీ కూడా అయ్యుండొచ్చు. సో, ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవాలి అనుకుంటూ కూడా ఎందుకు ఆగుంటున్నారు అంటే బికాస్ ఆఫ్ కరేజ్ లేదు. ఎందుకంటే ఈ పర్సన్ చాలా అబద్ధాలు ఆడున్నారు. అందువల్లే డిలే అవుతూ ఉంది మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్. బట్ ఈ పర్సన్ రెడీగానే ఉన్నారు యాక్షన్ తీసుకోవడానికి. రీజన్స్ ఇవి అనమాట. మూన్ ఎనర్జీస్ ఇదే చెప్తున్నారు. టేక్ టైమ్ టు బ్రీత్ అవుట్. ఈ పర్సన్కి అమావాస్య పౌర్ణమిలప్పుడు ఎమోషన్స్ చాలా ఫ్లక్చువేట్ అవుతున్నాయి. ఈ టైంలో ఈ పర్సన్ చాలా ఎమోషనల్గా స్టేబుల్గా ఉండాలి. పౌర్ణమి టైంకి ఈ పర్సన్ ఎనర్జీస్ చాలా చాలా హైలో ఉంటాయి అన్నమాట. ఎమోషనల్ ఎనర్జీస్ చాలా హైలో ఉంటాయి. చంద్రుడు ఎలాగైతే రోజు రోజుకి తగ్గుతూ వస్తారో పౌర్ణమి నుంచి మళ్ళీ అమావాస్య వరకు, అలా వీళ్ళ ఎనర్జీస్ కూడా, ఎమోషన్స్ కూడా, ఫ్రస్ట్రేషన్ కూడా, నెగటివిటీ కూడా, ఆలోచన విధానం అంటే బాగా డిప్రెస్ అయిపోయి ఆ డిప్రెషన్ ఎనర్జీస్ కూడా లో అవుతూ వస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే చెప్తాను, ఇగో చూడండి, ఒంటరితనము, భయము ఎక్కువ కనపడుతుంది. పైకి గంభీరంగా కనిపించిన ఈ పర్సన్ లోపల చాలా భయం ఉంది. ఏం చెప్పాను? నిద్ర పట్టట్లేదు, లో ఎనర్జీ, చాలా ఫ్రస్ట్రేషను, సప్రెషన్ చేసుకుంటూ, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ, డివైన్ని ప్రే చేసుకుంటూ నిద్ర పట్టక రాత్రులు గడుపుతున్నారు. ఈ పర్సన్ పైకి ఎలా ఉన్నా ఈ పర్సన్ నైట్ మేర్స్ అనుభవిస్తున్నారు అనేది చెప్పాలా. లిటరల్లీ వాళ్ళు చేసిన దీనికి ఇందాక కూడా జడ్జ్మెంట్ ఎనర్జీ వచ్చింది. సెకండ్ ఛాన్స్ అడగాలి. వాళ్ళ లైఫ్ ఏం బాగలేదమ్మా. వాళ్ళ లైఫ్లో ఏ సిచ్యువేషన్స్ బాగలేవు. ఫైనాన్షియల్గా బాగలేవు, రిలేషన్ పరంగా బాగలేవు, మీ పరంగా బాగలేదు, తన మానసిక స్థితి పరంగానూ బాగలేదు. హెల్త్ ఇష్యూస్ కూడా ఈ పర్సన్కి ఫేస్ చేస్తూ ఉండాలి. ఈ పర్సన్ ఇందాక 10 ఆఫ్ సోర్ట్స్ ఎనర్జీ వచ్చింది కదా, చూపించాను కదా. ఇప్పుడు 9 ఆఫ్ సోర్ట్స్ ఎనర్జీస్ చాలా. ఎందుకంటే ఇక్కడ మూన్ ఎనర్జీస్ ఏం చెప్తున్నా అంటే మీ రిలేషన్ గురించి, పాస్ట్లో మీరు కూడా సేమ్ ఇదే నైట్ మేర్స్ తోటి పెయిన్ అనుభవించారు అనేది కనపడుతుంది. మేబీ ఈ పర్సన్ కర్మ ఫేస్ చేస్తుండాలి. ఆ ఎనర్జీస్ కనపడుతున్నాయి. లేకపోతే ఇంత హెవీ ఎనర్జీస్ రావు. ఈ విషయంలోనే మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు. సో అదేం మాట్లాడతారు? కొన్ని ఈ పర్సన్ వచ్చిన తర్వాతైనా ఏంజెల్స్, యూనివర్స్ ఏం చెప్తున్నారంటే మీ రిలేషన్ గురించి, మీరు కూడా ఈ రిలేషన్‌లో కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవడం అవసరం ఉంటుంది. ఆ పర్సన్ కూడా చాలా అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి. మీ రిలేషన్ ముందుకు వెళ్ళాలి అంటే మీరు కొంత కాంప్రమైజ్ అయ్యి అడ్జస్ట్ చేసుకోవాలి. వాళ్ళు కొంత కాంప్రమైజ్ అయ్యి అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఆ పర్సన్ వచ్చిన తర్వాత మీ ఇద్దరికీ మ్యూచువల్‌గా అండర్‌స్టాండింగ్ వచ్చింది అంటే, ఉంది అనుకుంటే యూ కెన్ ప్రొసీడ్. అదర్‌వైజ్ యూ డిసైడ్ ఎనీథింగ్. మీరేదో ఒకటి కన్క్లూజన్‌కి వచ్చేసి ఆ పర్సన్ ఏం చెప్తారో వినండి. దాన్ని బట్టి డెసిషన్ తీసుకోండి. ఇట్స్ టైమ్ టు రిలీజ్ నెగటివిటీ. ఇక్కడ వృశ్చిక రాశి ఎనర్జీస్ కూడా చాలా ఎక్కువ కనపడుతున్నాయి. తను ఏదో డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారమ్మా. మేబీ తన లైఫ్‌లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏదైనా ఉండుంటే మిమ్మల్ని చూస్ చేసుకోవాలి. అది మీతో మాట్లాడాలి. మీతో మాట్లాడిన తర్వాత మీ ఉద్దేశం కూడా తెలుసుకొని దాని తర్వాత తను యాక్షన్ తీసుకోవాలి. ఒక్కరికే స్టిక్ అని అయి ఉండాలి అనే ఆలోచన, సమ్ ప్లానింగ్స్ ఏదో జరుగుతున్నాయి. చాలా ఎనర్జెటిక్ యాక్షన్స్ తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ తనని ఆపుతుంది ఏంటంటే తన సాడ్ ఎనర్జీస్ అండ్ మీ విషయంలో కరేజ్ తీసుకోలేకపోవడం. ఎందుకంటే చూడండి యాక్షన్ కార్డు. సో కాకపోతే ఈ పర్సన్ ఏంటంటే తనకి అనుగుణంగానే, తను స్వార్థం పరంగా అంటే తనకి అనుగుణంగానే ఆఫర్‌ని మీ దగ్గర పెడతారు. మీకు అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ తను సేఫ్ సైడ్‌లో ఉండాలి, లేకపోతే తన విషయంలో ఎటువంటి లాస్ కాకూడదు, కానీ మీరు కావాలి. తను అట్లాంటి ఈ టైప్ ఆఫ్
చాలా టిపికల్గా మీ ముందు ఆఫర్ పెడతారు, బట్ మిమ్మల్ని పొందే వరకు వదిలిపెట్టరు. ఆ టైప్ ఆఫ్ ఎనర్జీ కనపడుతుంది. సో మీతో సమ్ ప్లానింగ్స్ ఏదో ఉన్నాయి. తను మీ లైఫ్లోకి వస్తే నెక్స్ట్ డెసిషన్ ఏంటి అనేది మీ ఇద్దరి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ నెంబర్స్ కూడా చెప్తాను. 9, 2, 8 అండ్ 12, 3. నెంబర్ 8 ఎనర్జీ చాలా ఎక్కువ ఉంది. 22, 35, 6, 21, 42, 43, 7, 34, 6, 7, 8. ఇక్కడ మీకు ఏంజల్ నెంబర్స్ 888, 888 ఎనర్జీ కనిపిస్తూనే ఉండాలి. లేకపోతే 6666 ఎనర్జీ, లేకపోతే 666, 77, 22, 222, 3333 కానీ 333 కానీ ఈ ఈ ఈ ఏంజల్ నెంబర్స్ మీకు కనిపిస్తూనే ఉండాలి. ఓకే, రైట్. వై ఈస్ దిస్ డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్ హియర్ ఏంజల్స్? ఓల్డ్ కార్డ్. మేబీ ఈ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో అయినా ఉండాలి. ఈ పర్సన్ జర్నీ చేసి మీ లైఫ్లోకి తిరిగి రావాలి అనుకుంటున్నారు. బట్ ఈ పర్సన్ ఎవరైనా కావచ్చు, మీ పర్సన్ వాళ్ళ సిచ్యువేషన్స్ ఏదైనా కావచ్చు, వీళ్ళ మీద దాన్ని ఏమంటారు, రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి అనేది కనపడుతుంది. ఈ పర్సన్ ఓవర్ బర్డన్స్ మోస్తున్న పర్సన్ అన్నా ఉండాలి, లేదా వీళ్ళ మీద సమ్ అదర్ పీపుల్ రెస్పాన్సిబిలిటీ అయినా ఉండాలి. ఓకేనా? దాన్ని ఎండ్ చేసుకొని ఈ పర్సన్ హీల్ అయ్యి మీ లైఫ్లోకి మీతో రిలేషన్ని కంటిన్యూ చేయడానికి మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నారు. మేబీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చాలా హార్ట్ బ్రేక్స్కి గురై ఉన్నారు అనేది కనపడుతుంది. అది కూడా ఒక రీజన్ కావచ్చు. బట్ ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చాక, ఎందుకంటే ఇక్కడ కనపడుతున్న ఎనర్జీస్ ప్రకారము ఈ పర్సన్ ఇమ్మెచ్యూర్ డెసిషన్స్ తీసుకునే పర్సన్ కూడా కావచ్చు. సో వాళ్ళు ఏం చెప్తారో విని దాన్ని బట్టి మీరు కూడా ఆలోచించుకొని తొందరపడకుండా ఈ పర్సన్ లైఫ్ లాంగ్ నాతో స్టేబుల్గా ఉంటారా, ఈ ఎనర్జీస్ చెక్ చేసుకొని అప్పుడు ప్రొసీడ్ అవ్వండి. మీరు తొందరగా ఓపెన్ అవ్వద్దు. వాళ్ళ నుంచే ఏదైనా ఆన్సర్ రానివ్వండి. ఎందుకంటే నాకు ఇక్కడ వేరే ఎనర్జీస్ కూడా కనిపించినాయి కాబట్టి నేను అది చెప్తున్నా. అండ్ ఈ పర్సన్ మీ విషయంలో చాలా ఫిజికల్ డిజైర్స్ కూడా ఎక్కువ ఉన్నాయి అనేది కనపడుతుంది. ఆ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి ఈ పర్సన్ వచ్చాక. ఎందుకు అనంటే ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇస్తారో లేదో తెలీదు, నిలబెట్టుకుంటారో తెలీదు. సో ఈ పర్సన్ తీసుకునే యాక్షన్స్ చాలా ఇమ్మెచ్యూర్గా ఉంటాయి. దానివల్ల మీరు మెచ్యూర్గా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఓకేనా? మేబీ పాస్ట్లో ఈ పర్సన్ చాలా నార్సిసిస్టిక్గా కూడా బిహేవ్ చేసి ఉండొచ్చు మీతోటి. కొంచెం టైం తీసుకోండి. వెంటనే మీరు ఎస్ఆర్ నో చెప్పేయకుండా, మీ ఎమోషన్స్ని ఓపెన్ అప్ అవ్వకుండా మీరు టైం తీసుకొని వాళ్ళని అబ్జర్వ్ చేసి, తర్వాత మీకు అవసరమైతే రీడింగ్ తీసుకొని కన్క్లూజన్ చేసుకున్న తర్వాత అప్పుడు సత్యం, అప్పుడు డిసైడ్ అవ్వండి. ఓకేనా? వై ఈస్ దిస్ ఉమెన్ హోల్డింగ్ ఏ కాయిన్ హియర్ ఏంజల్స్? ఇక్కడ మీరు ఈ పర్సన్ ఏమనుకుంటున్నారు అనంటే, ఈ పౌర్ణమి తర్వాత ఈ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే, మీరు చాలా ఫైనాన్షియల్గా మీ కెరీర్ మీద ఫోకస్ చేసుకుంటూ, మీరు మీ కెరీర్ గ్రోత్కో చాలా ప్రాక్టికల్గా అయిపోయినారు, చాలా ప్రాక్టికల్గా మారిపోయి ఉన్నారు. మీ లైఫ్లో ముందుకు వెళ్తున్నారు. మీకు ఈ టైంలో మీకు ఎమోషన్సో లేకపోతే రిలేషన్ గురించో కాన్సన్ట్రేషన్ లేదు అనేది ఈ పర్సన్ ఆలోచన. అట్ ద సేమ్ టైం మీరు ఫైనాన్షియల్గా కూడా చాలా అబండెంట్ అనేది కనపడుతుంది. వై ఈస్ దిస్ ఇన్ అండ్ యాంగ్ హియర్ ఏంజల్స్? ఈ పర్సన్ ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్ మీద అయింటే ఈ పర్సన్ ఇక మీదట మిమ్మల్ని చేస్తారు, వదలబొమ్మాలి వదల అన్నట్టు. ఈ పర్సన్
మీరు పారిపోతూ ఉంటారు. ఈ పర్సన్ మిమ్మల్ని చేజ్ చేస్తూ ఉంటారు. ఒకప్పుడు వాళ్ళు పారిపోతూ ఉంటే మీరు చేజ్ చేశారు కదా! ఏడ్చుకుంటూ. ఇప్పుడు ఈ పర్సన్ టైం అది రాబోతా ఉంది. ఈ పర్సన్ మిమ్మల్ని గెలుచుకునే వరకు వదలరు అనేది కనపడుతుంది. ఆహ్, ఎమోషన్స్‌తో కాకుండా ప్రాక్టికల్‌గా ఆలోచించి ఎందుకంటే ఒకసారి దెబ్బతినున్నారు. మీకు యూనివర్స్ ఏం లెసన్స్ నేర్పించారో, ఈ పర్సన్ వల్ల మీరు ఏమేమి లెసన్ నేర్చుకున్నారో, ఆ లెసన్స్‌ని ధ్యాసలో పెట్టుకొని ఈ పర్సన్‌తో మీరు డీల్ చేయండి. ఎందుకంటే ఈ పర్సన్ అంత ఈజీగా వదిలే టైప్ కాదు. మీరు వదిలించుకోవాలనుకున్నా ఈ రిలేషన్ వదలదు. ఇది డివైన్ కనెక్షను. సో, మీరిక్కడ ఈ పర్సన్ లెసన్స్ నేర్చుకోవాలి. మీరు లెసన్స్ నేర్చుకోవాలి. ఈ పర్సన్ చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనేది కనపడుతుంది. ఆ విషయంలో కూడా మేబీ మిమ్మల్ని ఏమైనా హెల్ప్ అడిగినా కూడా ఆ విషయంలో మీరేమీ న్యూట్రల్‌గా ఉండండి. ఓవరు గివింగ్ వద్దు. ఓవరు రిసీవింగ్ వద్దు. ఓవర్ టేక్ కేర్ వద్దు. ఓవర్ ఎమోషన్స్ వద్దు. ఇది శారదం పెండాకుడు వద్దు. లిటరల్లీ. ఎందుకంటే ఇక్కడ కనపడుతున్న ఎనర్జీస్ ప్రకారము ఈ పర్సన్ చాలా ఇమ్మెచ్యూర్‌గా బిహేవ్ చేస్తున్నారు మీ విషయంలో. అందువల్ల చెప్తున్నాను. ముందు కూడా జాగ్రత్తగా ఉండండి. ఫిజికల్ డిజైర్స్ ఎక్కువగా కనపడుతున్నాయి. వై ఈస్ దిస్ ఫస్ట్ చక్ర ఆర్కేంజల్ మైకేల్? ఈ పర్సన్‌కి ఎవరో గైడ్ చేస్తున్నారమ్మా. ఇంకొకటేంటంటే ఈ పర్సన్ రూట్ చక్ర కూడా స్ట్రాంగ్ లేదు. ఎందుకంటే రూట్ చక్ర ఎప్పుడైతే స్ట్రాంగ్‌గా ఉండదో భయం ఉంటది. ఇన్‌స్టెబిలిటీ ఉంటది. ఒక ఆలోచన మీద స్టిక్ ఆన్ అయ్యుండరు. ఇక్కడ పరిగెడతారు, అక్కడ పరిగెడతారు, ఇక్కడ చూడండి. కర్మ ఫేస్ చేస్తున్నారు. అక్కడ కర్మ ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో, ఏ సిట్యుయేషన్స్‌లో ఉన్నారో అక్కడ వాళ్ళు కర్మ ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఫైనాన్షియల్‌గా కానీ, ఎమోషనల్‌గా కానీ, థర్డ్ పార్టీ సిట్యుయేషన్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బీ కర్మ ఫేస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇక్కడ మీ మీ లైఫ్‌లోకి కొంతమంది మాత్రమే ఇక్కడ అందరి విషయం చెప్పట్లేదు. మీకు మీ ఎనర్జీస్ తెలుసుకోవాలనుకుంటే పర్సనల్ రీడింగ్‌లో చెక్ చేసుకోండి. అండ్ ఈ పర్సన్‌కి ఎవరో గైడ్ చేస్తున్నారమ్మా. ఈ పర్సన్ తన లైఫ్‌లో జరుగుతున్న సిట్యుయేషన్స్ నుంచి ఒక చేంజ్ కోరుకుంటున్నారు. ఇక్కడ నాకు కనపడుతున్న ఎనర్జీస్ ప్రకారము ఈ పర్సన్ ఎమోషనల్‌గా స్ట్రాంగ్ లేరు. ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ లేరు. రిలేషన్ పరంగాను స్ట్రాంగ్ లేరు. ఆలోచన పరంగాను స్టెబిలిటీ లేదు. ఓవరాల్‌గా రూట్ చక్ర అదనమాట. ఫుల్ బ్లాక్డ్. సో, వీళ్ళని ఎవరో గైడ్ చేస్తున్నారు. ఈ టైంలో నీకొక చేంజ్ కావాలి. సో, నీకు ఇక్కడ మరి వాళ్ళు ఏం గైడ్ చేస్తున్నారు అనేది నేను ఈ రీడింగ్‌లో చూడను. సరే, వాళ్ళేదో గైడ్ చేస్తున్నారు. ఈ పర్సన్ రూట్ చక్ర స్ట్రాంగ్ లేదు కాబట్టి అవతల వాళ్ళు చెప్పినవి వింటున్నారు. బట్ వాళ్ళు పాజిటివ్‌గా గైడ్ చేస్తున్నారా? నెగెటివ్‌గా గైడ్ చేస్తున్నారా? ఐ డోంట్ నో. చూద్దాం తర్వాత. వై ఈస్ దిస్ కాంట్రాక్ట్ హియర్ ఏంజెల్స్? అది ఈ పర్సన్ నాన్ కమిటల్ అమ్మా. నాన్ కమిటల్ పర్సన్. ఇప్పటికి కూడా మీకు కమిట్మెంట్ ఇచ్చే ఉద్దేశం లేదు. గో విత్ ద ఫ్లో అన్నట్టే ఉంటున్నారు. బట్ మీరిక్కడ చాలా స్ట్రాంగ్‌గా చాలా అంటే అక్కడికి పోతే గోడ దెబ్బ, ఇక్కడికొస్తే చెంప దెబ్బ అన్నట్టుంది వాళ్ళ పరిస్థితి. ఇక్కడికొస్తే మీరు కాలు తీసుకొని కొడతారో, ఇంకా కత్తి తీసుకొని నరుకుతారో తెలీదు గానీ మీరు చాలా కోపంగా ఉన్నారు. అదొక భయం ఉంది. ఇందాక ఫస్ట్ నుంచి కూడా అదే కదా! కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నా ఆగుతున్నారంటే రీజన్ అదే. అక్కడ చూస్తే థర్డ్ పార్టీ. చాలా చలాకి, చాలా తెలివి, చాలా ఏ రకంగా అయినా మీ పర్సన్‌ని బౌండ్ చేసి తొక్కి ఉంచగలిగిన పర్సన్ అక్కడ. వెనకపోతే నుయ్యి, ముందుకు పోతే గొయ్యి అన్నట్టుంది ఈ పర్సన్ పరిస్థితి. అందువల్లనే నాకు ఏది వద్దు, ఎమోషనల్‌గా ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతా అని అనుకుంటున్నారు. కానీ ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ అయితే ఇచ్చే సిట్యుయేషన్ ఇక్కడైతే కనిపించట్లేదు. క్లియర్ ఇది. సరే, వాళ్ళు వచ్చాక ఏమి ఆలోచించుకుంటారు చూడండి. టవర్ ఎనర్జీ కన్ఫ్యూషన్. ఇంకా క్లారిటీ లేదు ఈ పర్సన్‌కి. సరే, ఏదేమైనా ప్రస్తుతానికి ఎనర్జీస్ ఇవే అందుతున్నాయి. ఈ పౌర్ణమి తర్వాత చాలా కొద్ది రోజులు మళ్ళీ కరెంట్ ఎనర్జీస్ ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటాం కాబట్టి ముందు తెలుస్తుంది. ఓకేనా? ఎవరైతే లైక్ చేసుకోలేదో, ఇంకా లైక్ చేయలేదో, హైప్ చేయలేదో, మీ ఎమోషన్స్‌లోకి వెళ్ళి మర్చిపోకుండా
లైక్ చేసేసేయండి, హైప్ చేసేయండి వీడియోని. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సరేనా? మన ఛానల్‌ని గ్రో చేయాల్సిన బాధ్యత మనందరిది కదా! సో, నాకు నా ఎనర్జీస్ మీరు ఫ్రీగొద్దు. మీ ఎనర్జీస్ నాకు ఫ్రీగొద్దు. కాబట్టి మీరు చక్కగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సబ్స్క్రైబర్స్ పెంచండి. ఓకేనా? ఇది మనందరి ఛానల్ కాబట్టి. ఓకేనా? రైట్? దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్ గైస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమః శివాయ. బాయ్.